హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచ్చిన భాగాలు నేను చదువుతున్నాను. మీ బైబిల్ తెరిచి మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. వలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. నమ్ముకున్నటువంటి దేవుడు పరిశుద్ధుడనే సంగతి మనకు తెలుసు. ప్రేమ కలిగిన వాడని కూడా తెలుసు. అంత శ్రేష్టమైనటువంటి దేవుడు ఈ హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 29 వచ్చిన భాగంలో చదువుకున్నట్టుగా దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట కూడా రాయబడింది. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించడం అంటే మనకు తెలుసు, పూర్తిగా మనిషిని నిర్వీర్యం చేయడం కదా. దహించడం అంటే ఒక వస్తువును అగ్నిలో పడేస్తే ఏమవుతుంది? మొత్తం అంతా కూడా అది కాలిపోయి బూడిదైపోతుంది. ఇంకా అది ఆ వస్తువు రూపం కనబడదు. ఏ వస్తువునైతే మనం అగ్నిలో పడేసామో ఆ రూపం కనబడదు. అగ్నికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. కనుక బైబిల్లోనే మరొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24 వచ్చిన భాగాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. అది కూడా చూద్దాం. చూడండి. ఏలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు అనే మాట అక్కడ కూడా కనిపిస్తూ ఉంది. బైబిల్లో చాలా చోట్ల దేవుని గురించి మాట్లాడేటప్పుడు రోషము గల దేవుడు ఆయన అనే కాకుండా ఆయన దహించు అగ్ని అనేటువంటి విషయం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయము అక్కడ మనకి సందర్భం 1-2 వచనాల్లో చూస్తే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమౌతులకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అని. ఇక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. అగ్నిలాగా ఉన్నాడు ఆయన. అగ్ని అయి ఉన్నాడు ఆయన. ఈ మాటని కాస్త మనం పట్టుకోవాలన్నమాట. దేవుని యొక్క సామర్థ్యములో, దేవుని యొక్క గొప్పతనములో దహించు అగ్నిలా ఉన్నటువంటి ఆయన స్థితి మనం తెలుసుకోవాలి. ప్రేమ కలిగిన వాడని మనకు తెలుసు. అయితే ఆయన అగ్ని లాంటి వాడనే విషయం కూడా తెలియాలి. అలాగే నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయము 18 వచ్చిన భాగంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. చూడండి. యెహోవా అగ్నితో సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమయుడును. యెహోవా అగ్నితో సేనాయి పర్వతం మీదకి వచ్చాడట ఆయన. తెలిసింది ఏంటి? ఆయన దహించు అగ్ని అని. ఆయన అగ్ని అయి ఉన్నాడు అనే సంగతి తెలిసింది. అగ్నికి ఉన్నటువంటి గుణం అది కాల్చి బూడిద చేస్తుంది. ఇక మరలా ఏ రూపమైతే మనం అందులో పెట్టామో ఆ రూపం మరలా కనబడదు. ఇక మీరు ఏ రూపమైనా అందులో వేయండి. ఇప్పుడు బంగారాన్ని మనం ఒక బిస్కెట్ లాగా అందులో వేసాం అనుకోండి, అది ఏమైపోద్ది? కరిగిపోద్ది కదా. అంటే దానికి ఉన్నటువంటి ఒరిజినల్ రూపం ఏమైపోద్ది? పోతుంది, ఉండదు. ఏ రూపమైతే మనం అందులో వేసామో, ఉంగరాలు వేసినా ఏమేసినా కూడా కొలిమి అంటాం కదా దాన్ని, అందులో వేస్తే ఆ రూపం ఉండదు, మరొక రూపానికి అది మారిపోద్ది. ఉంటుందా? కనుక దహించు అగ్ని దేవుడు అంటే ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయన తగలబెట్టగలడు. అయితే తిరిగి ఆ రూపాన్ని మార్చగలడు. దహించు అగ్నిలాగా ఉన్నటువంటి దేవుడు ఇక్కడ ఇంకొక మాటను అర్థం చేసుకోవాలి. ఒకటేమో దహించగలడు, రెండవది ఏంటంటే శుద్ధీకరణ చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. శుద్ధి చేయగలవాడు. అగ్ని ఏం చేస్తుందంటే పాడైపోయిన దానిని కాల్చేయడమే కాదు, దాన్ని మరొక రూపంలోనికి మారుస్తుంది. కనుక దేవుని యొక్క ఆ స్థితి అగ్ని అయితే ఇప్పుడు ఆ అగ్ని మనకు వాక్యం రూపంలో అందుతుంది. మరి దేవుణ్ణి మనం తెలుసుకునేటప్పుడు ఎట్లా తెలుసుకోవాలనంటే, నేను నమ్ముకున్నటువంటి దేవుడు దహించు అగ్ని లాంటి వాడు కదా. అగ్ని లాంటి దేవుడు నేను నమ్ముకున్నానంటే ఇప్పుడు నేనేమవుతాను? ఆ వాక్యపు అగ్ని, ఆ దేవుని యొక్క అగ్ని నన్ను తగలబెడితే నేనేమైపోవాలి? ఇప్పుడు నా ఒరిజినల్ రూపం అంతా పోవాలి కదా. ఒరిజినల్ రూపం పోవాలి. ఆ అగ్నిలో కాల్చబడినప్పుడు దేవుడు అనుకున్న రూపం బయటికి రావాలి. అర్థమైందా? మరి బంగారపు ఉంగరం వేస్తున్నావు. ఉంగరాన్ని మనము కడియంలాగా మార్చుకోవాలంటే ఇప్పుడు ఆ అగ్నిలో కాల్చిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం? మనం అనుకున్న రూపాన్ని దాన్ని మలుచుకుంటున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యపు అగ్ని, దేవుని యొక్క శక్తి మనల్ని కాల్చినప్పుడు, ఆ అగ్ని మనల్ని బంధించినప్పుడు, మనల్ని తగలబెట్టినప్పుడు
దేవుడు అనుకున్న రూపంలోకి ఇది మారిపోవాలి. అది ఆయన ఉద్దేశం. నేను అలా మాటం లేదండి అంటే, ఈ అగ్ని నీలో మండటం లేదు. ఈ అగ్ని నీలో పని చేయటం లేదని దాని అర్థం. ఒక రూపాన్ని చూడండి, ఒక మాట మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాలు చదువుదాం చూడండి ఒకసారి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనుచు. హ్మ్. ఆయనకు పైగా శరాపులు నిల్చున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము, 2 రెక్కలతో తన కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాడు. అంటే దేవదూతలు శరాపులున్నారక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారంట? 2 రెక్కలతో మొఖం కప్పుకున్నారు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతున్నారు. వాళ్ళు ఎగురుతూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనంటే, యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతికారాలు చేస్తున్నారు ఆ దేవదూతలు. దేవదూతలందరూ ఆటికి 6 రెక్కలుంటే 2 రెక్కలతో ఏం చేశారంట? మొఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతూ మాట్లాడుతున్నారు. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అని మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సాధారణంగా పొంగిపోతాం కదా! మనల్ని పొగుడుతూ ఉంటే మనం ఏమవుతాం? పొంగిపోతాం కదా! ఆనందపడతాం కదా! కానీ దేవుడు వాళ్ళలా పొగుడుతూ ఉంటే వాళ్ళ పొగడ్తలకు ఏమవుతుందంటే 4వ వచనంలో వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా, అంటే గడప కమ్ములు పునాదులు అదిరిపోయేంత గట్టిగా చెప్తున్నారంట ఆళ్ళు. అంత గట్టిగా మాట్లాడుతున్నారు. అంత గట్టిగా స్తోత్రాలు చెప్తున్నారు దేవునికి. కానీ ఆయనేమంటున్నాడంటే, అయ్యో నేనెవరిని? అక్కడేమనుందక్కడ? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివాసం ఉంటున్నానని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆయనే భక్తుడైన ప్రవక్త అయిన యెషయా గారు. వాళ్ళేమో దేవునికి ఆరాధన చేస్తూ మాట్లాడుతా ఉన్నారు. కానీ ఈయనంటున్నాడు, నాకు అపవిత్రమైనటువంటి పెదవులున్నాయి. అంతేకాదు అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను బతుకుతున్నాను. నన్నెవడు కాపాడతాడు? అయ్యో ప్రభువా! అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 6వ వచనంలో, ఆరాధన చేస్తున్నటువంటి శరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అన్నాడు. అంటే ఏం చేశాడు? ఏ అగ్ని అయితే మండుతూ ఉందో ఆ అగ్ని తీసుకొచ్చి ఆయన పెదాలకు అంటించాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క మాట వలన మనము పరిశుద్ధులమవుతాం. శుద్ధి చేయగల శక్తి దేవునికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. శుద్ధి చేయగల కెపాసిటీ దేవుని వాక్యానికి ఉంటే, వాక్యమైనటువంటి దేవుడే అగ్ని అయితే, ఆ అగ్ని అయినటువంటి దేవుడు ఎవరిని పట్టుకుంటే వారు తగలబడాలి అని, కాల్చబడాలి అని. కనుక నిన్ను కాల్చబడింది, నువ్వు కాల్చబడ్డావంటే ఇప్పుడు నీ రూపం మారిపోయింది. నీ పాత జీవితం మారిపోయింది. ఇప్పుడు నీకు కొత్త జీవితం వచ్చింది నీకు. నీ ఆలోచన విధానం మారిపోయింది. అంటే ఏమైంది నీకు అంటే, నేను దేవుని చేత కాల్చబడ్డాను. చూసారు ఎంత బాగుందో? నేను దేవుని చేత కాల్చబడ్డాను. కనుక ఆ రోజున మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నేను ఎవరిని పంపాలని దేవుడు అడుగుతుంటే, నన్ను పరిశుద్ధపరిచావు కదా దేవా! నేను వెళ్తాను నీ పనికి అంటున్నాడు. అంటే కాల్చబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు ఏం చేయాలి? ఆయన ఏ పనైతే అప్పగించాడో ఆ పని నెరవేర్చాలి. అది ఆయన చిత్తం. కనుక దహించు అగ్ని అయిన దేవుడు, అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు, ఏ దేనినైనా కూడా దహించి వేయగలిగేటువంటి దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఈ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధత కలిగిన వాడే కాదు, పరిశుద్ధతను కోరుకునేవాడు. అందుకనే యెషయా పెదవులను కాల్చి శుద్ధీకరించి, ఇదిగో నీకు పనప్పగిస్తున్నాను, వెళ్ళి నా పని చేయి అన్నాడు. ఎంత మంచోడండి ఆయన. ఈ అగ్ని ఎవరినైతే తగలబెడుతుందో, కాల్చివేయబడుతుందో, ఆ అగ్ని వలన వాళ్ళు ప్రత్యేకింపబడతారు. ఈ మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? ఈ మాట ఎవరినైతే తగలబెడుతుందో, ఈ మాట ఎవరినైతే కాల్చివేస్తుందో వారు ప్రత్యేకించబడతారు. ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డారో మరి లోకంలోనే కదా బ్రతకాలి. అప్పటి నుంచి సమస్యలు మొదలవుతాయి అన్నమాట. అప్పటి నుంచి సమస్యలు మొదలవుతాయి. చూడండి ఒకసారి లోకా సువార్త 12వ అధ్యాయము 49 వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి. లోకా సువార్త 12వ అధ్యాయము 49 వచ్చిన భాగాన్ని చదువుదాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకే రగులుకుని మండవలనని
ఎంతో కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నేను భూమి మీద ఏం వేయడానికి వచ్చాను? ఇదిగో అగ్ని వేయడానికి వచ్చాను అంటున్నాడు. ఎవరైనా ఏమంటారు? ఇదిగో నేను మీ మధ్యలో ఏం పెట్టడానికి వచ్చాను? అంటే మిమ్మల్ని తగలబెట్టడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. ఎంతమందికి ఇష్టం ఇలా తగలబడ్డం? ఆ? ఎంతమందికి ఇష్టం? కనుక ఆయన చేత తగలబడిన వాళ్ళు ప్రత్యేకించబడతారు. అక్కడ చూడండి ఒక మంచి మాట ఉంటుంది 51లో, నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చిత్రని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చిత్రని మీతో నేను సమాధానం ఇవ్వడానికి వచ్చానని మీరు అనుకుంటారేమో. కాదు రమేష్, సమాధానం ఇవ్వడానికి వచ్చాను అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, భేదాన్ని కలిగించడానికి వచ్చారంటాడు. భేదం ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఈ చేతిలో బంగారపు గాజులు ఉన్నాయి, వింటున్నారా? ఈ చేతిలో బంగారపు గాజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ బంగారపు గాజుల్ని అగ్నిలో వేసేశారు. అగ్నిలో వేసేసిన తర్వాత ఈ గాజులు ఏమయ్యాయి? పొడుం అయిపోయి ఏదో ఎటు కానీ ఒక రూపంలోకి వచ్చేసాయి కదా. వచ్చేసాయా? వచ్చేసిన తర్వాత పక్కన నెక్లెస్ వచ్చి మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు ఈ నెక్లెస్ అంటది, నేను నెక్లెస్ లాగా చూడు ఎంత బాగున్నానో, మెరిసిపోతా ఉన్నాను, అందరి మెల్లలో పడిపోతా ఉన్నాను, నువ్వేంటి ఇలాగైపోయావు అంటది. అప్పుడు దాకా గాజుల్లాగా ఉన్నప్పుడు రెండు కూడా అక్క చెల్లెల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ గాజుల రూపం ఏమైపోయింది? ఏదో ఒక అప్పడంలాగా అయిపోయింది. అంతే కదా. దాని రూపం మారిపోయింది. ఎప్పుడైతే రూపం మారిపోయిందో ఈ మెల్ల ఉన్న నెక్లెస్ అంటుంది, నేను చూసావా ఎలా ఉన్నాను అంటే, నీ బతుకు చూడు ఎలా ఉందో అంటుంది. ఇప్పుడు రెండిట్లకి గొడవ స్టార్ట్ అయింది. అప్పుడు దాకా కలిసే ఉన్నాయి, ఇప్పుడు ఏమైంది? గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఇది అగ్నిలో కాల్చబడి దాని రూపాన్ని మార్చుకుంది, ఇది మాత్రం దాని రూపంలోనే ఉంది. దేవుని మాట దహించు అగ్ని అయితే అది కాల్చివేయబడినటువంటి వారు, ఆ వాక్యము చేత తగలబడినటువంటి వారు వారి రూపాన్ని మార్చుకుంటారు. ఆ రూపాన్ని మార్చుకోవడం వల్లే ఈ సమస్యలు. అక్కడ 52 వచనంలో ఆ మాట రాయబడింది. ప్రభువారు చెప్తున్నారు, ఎప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా ఇద్దరు అయిపోతారు. ఎందుకైపోయారు? ఎందుకు అలాగైపోయారు? అక్కడ అంటున్నాడు, తండ్రి కుమారునికిని, కుమారుడు తల్లికిని, తల్లి కుమార్తెకిను, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును ఏమైపోయారంట? విరోధులుగా మారిపోయారు. అంటే అత్తేమో దేవుని వాక్యపు అగ్నిలో తగలబడి రూపాన్ని మార్చుకుంది, కోడలు మాత్రం లోక సంబంధమైన రూపంలోనే ఉండిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే సమస్య, అత్తగారు అవునంటే కోడలేమంటది? కాదంటది. అత్తగారు వెళ్దామంటే కోడలేమంటది? అగ్ని చేత తగలబడిన వారు ఏమవుతారనంటే మార్పు సంతరించుకుంటారు. వారి జీవితాలు మార్పు చెందుతాయి. మనం ఇప్పుడు చదువుకుంటాం కదా, గలతీ పత్రిక 5:22లో ఆ లక్షణాలన్నీ కూడా, ఆ ప్రేమ, సమాధానం, విశ్వాసం, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికము, దయాళుత్వము, అవన్నీ కూడా దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడిన వారి రూపాన్ని సంతరించుకుని ఒక క్రొత్త రూపాన్ని ధరించుకుంటారు. ఈ క్రొత్త రూపం లోకము అబ్జెక్షన్ చేస్తుంది, దాన్ని ఒప్పుకోలేదు, తట్టుకోలేదు. దానివల్ల ఏమవుతుందంటే గొడవలు ప్రారంభించబడతాయి. కనుక లోకంలో ఉన్న సంగతులను పక్కన పెట్టి దేవుని వాక్యము చేత మండింపబడినటువంటి వారు, వారు ఆకారాన్ని మార్చుకుంటారు, వారి ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు, వారు దైవిక గుణాలు కలిగిన వారే చక్కగా దేవుని కొరకు బ్రతుకుతారు. చూడండి వాక్యం ఎంత బాగా చేస్తుందో. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన అగ్ని కాదు, ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ప్రతి వారిని కూడా ఆయన విచిత్రం ఏంటి చెప్పనా? పిట్ట కథలు చెప్పి, సోదుగలు చెప్పి, ఎన్ని కథలు చెప్పినా కానీ హాయిగా నవ్వుకునేటువంటి చక్కటి అనుభవాలు వచ్చేస్తాయి. కానీ దేవుని వాక్యపు అగ్ని లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? ముళ్ళ కంకు పెట్టి ముళ్ళకర్రెట్టి పొడిచినట్టుగా ఉండదండి? ఉంటది కదా. అది పిట్ట కథల్లోను కదా. ఆ సీరియల్ చూసి ఏడ్చేస్తారు కదా. పోనీ అయ్యన్నా పొడుచుకుంటాయమ్మా. ఒక అత్తగారు ఉన్నటువంటి ముసలమ్మ టీవీ బయట కూర్చుని, నీ వెనకాల ఉందే రాచి చూడవే, నువ్వు చూడవేంటి, కళ్ళు ఏంటి, నీకు లేవేంటే అంటుంది టీవీలో ఉన్నదాన్ని. ఈ ముసలమ్మ బయట ఉండి ఇంత కర్రట్టుకుని టీవీ కొట్టేద్ది. ఇంత కర్రట్టుకుని టీవీ బయట ఉండి ముసలమ్మతో ఆ టీవీలో ఉన్న దాంతో మాట్లాడుతుంది అనమాట. ఆ వెనకాల ఏముందే చూడవే, నీ కళ్ళుట్టుకుని కళ్ళు అంతలేదు నీకు అంటుంది. చూసారా ఆ ఫీలింగ్స్ అన్ని? అంటే దీన్ని భావోద్వేగాలు అంటారు, వీటిని ఉద్రేకాలు అంటారు వీటిని. అవి అక్కడ దాకానే ఉంటాయి. ఏడుపు వచ్చిందా ఏడ్చేవు, కోపం వచ్చిందా కోపం తెచ్చుకున్నావు, నవ్వు వచ్చిందా నవ్వేవు, వెళ్ళిపోయావు, పోయావా అంటే పోయావు. అంటే భావోద్వేగాలు అంటారు వీటిని. అవి అక్కడ దాకానే ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఒక ముళ్ళ కర్ర లాంటిది. ఆ వాక్యము నీ లోపల ఏదైతే సరిగా లేదో, సరిగా లేని దాన్ని సరిచేయడానికి అది నీ హృదయంలో గుచ్చుకుంటుంది. గుచ్చుకుంది అంటే నీకు నొప్పి వస్తుంది కదా. నొప్పి వచ్చింది అంటే ఏమనిపించాలి? ఆ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది అన్నమాట. ఆ కాల్చివేయబెట్టే సందర్భంలో నువ్వు ఎంత గొప్పగా తయారైపోవాలంటే అద్భుతంగా తయారైపోవాలి. నువ్వు చాలా అద్భుతంగా తయారైపోవాలి.
ఎందుకంటే ఆయన ఎలాంటోడంటే అగ్ని లాంటి వాడు గనక. 18వ కీర్తన 8వ చరణం కూడా చూడండి. 18వ కీర్తన 8వ చరణం. రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి ఏమొస్తుంది? అగ్ని వచ్చి దహించు. ఆయన నోట నుండి అగ్ని రావడం అంటే అదే. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించి వేస్తుందంట. అంటే ఆయన మాట్లాడే మాటలన్నీ అగ్నివి, అగ్నివి, అగ్ని, అగ్ని. మనం అదేమి తెలియక మనం ఒక పక్కే చూస్తాము, రెండో పక్క చూడం దేవుణ్ణి. ప్రేమామయుడు అనేటువంటి ట్యాగ్ ఒక పక్కన ఉంది, కానీ రెండో పక్కన ఏముంది? మనకు తెలుసు కదా, ₹5 కాయిన్‌కి బొమ్మ, బొరుసు 2 ఉంటాయి కదా? లేవమ్మా, ఉంటాయి కదమ్మా. అక్కడ బంగారు గొలుసు లేవమ్మా, బొమ్మ, బొరుసే ఉంటది. మీకు అంచమాటలు అయ్యే కావాలి. ఈ పక్కన బొమ్మ, ఈ పక్కన బొరుసు ఉంటే అందులో ఒక పక్క ప్రేమ అయితే రెండో పక్కన ఏముంటది? దహించు అగ్ని కూడా ఉంటది. అంటే ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే నిన్ను కాల్చి వేస్తారు. నీ రూపాన్ని మార్చడానికి ఇష్టపడతారు. వింటున్నారు ఈ మాట? చెప్పండి. ప్రేమ కలిగిన వారు మార్పు చెందాలని కోరుకుంటారు. చెప్పండి. ప్రేమ కలిగిన వారు మార్పు చెందాలని కోరుకుంటారు. మళ్ళీ చెప్పండి. ప్రేమ కలిగిన వారు గాయాలు చేస్తారు. మళ్ళీ చెప్పండి. ప్రేమ కలిగిన వారు గాయాలు చేస్తారు. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, నీ మీద ప్రేమ ఉందనంటే నువ్వు సరైనటువంటి దారిలోకి వెళ్లకుండా వేరే దారిలోకి వెళ్తా ఉంటే ప్రేమ కలిగిన వారు గద్దిస్తారు. తప్పు నాయనా, అలా నువ్వు చేయకూడదు అంటారు. మరి దేవుడు చేసే పని అదే కదా. ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి ఏదైనా రాంగ్ రూట్లోకి వెళ్తాం అనుకోండి, మనం ఏం చేస్తాడు ఆయన? చిన్న మొట్టికాయో, చిన్న జలకాయో ఏదోటి మొత్తం మీద వేసి మనల్ని ఏం చేస్తాడు ఆయన? సరైనటువంటి దారిలో పెట్టాలని ఇష్టపడతాడు, ప్రేమ కలిగిన వాడు గనక. దీనిని మనం అంతే ప్రేమగా స్వీకరించగలిగితే ఎంత బాగుంటామో. ప్రేమ కలిగినటువంటి వారి హృదయములో దేవుడు దహించు అగ్ని అయితే ఆ అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉంటది. అది ఎప్పుడు ఆరిపోదు. ఏ సందర్భంలోనైనా, ఏ సమయంలోనైనా ఎవరు గుర్తొచ్చేస్తారు మనకి? నువ్వు ఏదో చిన్న రాంగ్ రూట్లోకి వెళ్తున్నావు, రాంగ్ స్టెప్ వేస్తున్నావు అనగానే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ అమ్మ గుర్తు రాదు, నాన్న గుర్తు రాదు, ఎవరు గుర్తురారు, వాక్యం గుర్తొస్తుంది. అయ్య బాబోయ్ ప్రభువా, నువ్వు ఇలాగ అన్నావు కదా, వద్దునైనా స్తోత్రం నాయనా, వద్దునైనా ప్రభు వందనాలనైనా అనుకుని వెంటనే మనం ఆ వాక్యం మన లోపల ఏమంటుందంటే మండుతూ ఉండాలంట. ఎలా ఉండాలి? ఇందాక యోహాను గారి గురించి చదువుకున్నాం కదా 5వ అధ్యాయంలో, ఆయన మండుతూ ప్రకాశించు దీపంలాగా ఉన్నాడంట. ఆయన మండుతూ ప్రకాశించు దీపం కనుక ఆ వాక్యం మండుతూ ఉండాలన్నాడు. మరి మంట వస్తుందా? మంట వస్తే ఎట్లా ఉంటాం? మంట వస్తే సీరియల్స్ వస్తామా? మంట వస్తే మన పనిలోనే ఉంటామా? మిగతా పనిలో ఉంటామా? అసలు మంట కలిగితే ఎట్లా ఉంటాం? ఒక చిన్న సందర్భం చెప్తాను చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచన భాగాన్ని ఒకసారి చూద్దామా? చూడండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచన భాగం. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచావు. నేను దినమల్లా ఏమైపోతున్నాను? నవ్వులు పాలైపోతున్నాను. అందరూ నన్ను. ఇర్మియా గారు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, ఏంటి ప్రభా నువ్వేమో నన్ను ప్రేరేపిస్తున్నావు, నేను నీ ప్రేరేపణకు లొంగిపోయాను. అయితే నా పరిస్థితి ఏమైపోయింది? నన్ను నువ్వు గెలిచావు, బాగానే ఉంది, కానీ నేను దినమల్లా ఏమైపోతున్నాను? నవ్వులు పాలైపోతున్నాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆ తర్వాత అప్పుడు ఏమైంది? నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతుంది, దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటిపోల్సొచ్చును. దినమల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకు. ఇందాక ప్రభువారు చెప్పిన మాట అదే కదా. నీకు సమాధానం అనుకుంటున్నావేమో, సమాధానం లేదు, అంత మంటే. ఆ మంట వల్ల తీవ్రత పెరిగింది, సమాధానం పోయింది, అన్ని కొట్లాట్లే. 5గురికి ముగ్గురు, ముగ్గురికి ఇద్దరు వేరు పడిపోతారు, ఒకరికొకరు సంబంధాలు పుత్రుండం అన్నాడు కదా. ఇప్పుడు ఇర్మియా గారు దేవుని యొక్క వాక్యం చేత దహించబడ్డాడు. దహించబడ్డం వల్ల దేవుని వాక్యం ఆయన లోపల పనిచేస్తా ఉంది. ఆ పని చేసేటువంటి వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దినమల్లా అందరూ ఏమంటారంట? అవమానపరుస్తున్నారు, నవ్వులు పాలవుతున్నారు, నవ్వుతున్నారంట అందరూ. మిమ్మల్ని చూసి ఎప్పుడైనా నవ్వారా? పెద్ద భక్తుడు బయలుదేరాడు రా, చూడరు బైబిల్ సంకలేసుకుని వెళ్ళిపోతున్నాడు వీడు అని ఎప్పుడైనా నవ్వారా? ఎప్పుడు నవ్వలేదా? వీరభక్తుడు బయలుదేరాడు రా, భక్తురాలు బయలుదేరిందిరా, ముసుగేసుకుని ఎలా వెళ్ళిపోతుందో చూడరా, భక్తురాళ్ళు అంటారు ఇలా, హల్లెలూయా బ్యాచ్ అంతా పోతున్నారు చూడండి రా అని అన్నారు ఎప్పుడన్నా? మన లోపల మంట తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనల్ని అవమానపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు, సిగ్గుపాలు చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇర్మియా ఆ ప్రజల మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళ మాటలు విని బాధ కలిగి తట్టుకోలేక దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, అక్కడ ఉంటుంది మంచి మాట. చూడండి 9వ వచనంలో, యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయనంటే ఆయన మాట చెప్తుంటే నన్ను ఎగతాళి చేసి నన్ను అపహాస్యం చేస్తున్నారు. నేను ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను
ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఏమనుకుంటాడంట? నేను ఆయన పేరు ఎత్తను. అస్తమానం నాకు ఈ బాధ ఏంటి? ఈ శోధన ఏంటి? చర్చికి వెళ్ళటం మొత్తానికి మానేస్తే వదిలిపోద్ది కదా! అసలు ఆరాధన మానేస్తే వదిలిపోద్ది కదా! ఎందుకొచ్చిన గొడవ నాకు? వీళ్ళందరితో నేను మాట్లాడాల్సొస్తుంది అనుకుంటాం. అప్పుడప్పుడు మనకు కూడా ఆ మాట వస్తది. మనకు వాళ్ళందరూ నలుగురు నాలుగు మాట్లాడుతుంటే కొంచెం హృదయంలో ఎక్కడో చిన్న బాధ అనిపించి ఎందుకు మనం వెళ్తాం మానేస్తే వదిలిపోద్దా అనిపిస్తా ఉంటది. అలా అనిపించిందనంటే ఆ మంట చల్లారిపోతుందని అర్థం అన్నమాట. ఆయనెవరు? దేవుడెవరు? మనం నమ్ముకున్న దేవుడెవరు? దహించు అగ్ని. దహించు అగ్ని మన లోపల మంట పుట్టిస్తే ఎంతమంది ఏమనుకున్నా మనకేమనిపించాలి? నేను చెప్పను. నేను ఆయన పేరు ఎత్తను. నేను ప్రకటించను అని ఆయన అనుకుంటుంటే యిర్మీయా అంటున్నాడు, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను. చెప్పక ఏమంటాడమ్మా? నేను చెప్పక మానలే. నేను చెప్పకుండా ఉండలే. నేను చెప్తాను. ఎందుకంటే మంట ఎక్కువైపోయింది లోపల. తీవ్రత ఉంది లోపల. వాక్యపు తీవ్రత లోపలుంది. దేవుని వాక్యపు ఉగ్రత లోపలుంది. అది మనల్ని దహించి వేస్తా ఉంటే, అది మనల్ని శుద్ధీకరణ చేస్తా ఉంటే, మనం ఈ పాత జీవితంలో ఏమైపోయాం? అగ్ని చేత కాల్చివేయబడ్డాం. ఇప్పుడేమైపోయామంటే శుద్ధీకరించబడ్డాం. ఆ అగ్ని మనల్ని శుద్ధీకరించింది. పరిశుద్ధులుగా మార్చింది. కాబట్టి ఈ మంట ఎప్పుడు దాకా ఉండాలి? మనం చనిపోయే వరకు ఉండాలి ఆ తీవ్రత. చనిపోయే వరకు ఉండాలి ఆ తీవ్రత. భార్య, భర్త ఎప్పటిదాకా? ఎప్పటిదాకా ఉండాలి భార్యాభర్త బంధం? చనిపోయే వరకు ఉండాలి. మధ్యలో తెగిపోవడానికి వీలు లేదు. చిన్న చిన్న పొరపాట్లు రావచ్చు, కష్టసుఖాలు రావచ్చు, బాధలు రావచ్చు, చిన్న చిన్న సమస్యలు రావచ్చు, ఏవైనా రావచ్చు. కానీ చనిపోయే వరకు ఈ బంధం ఎక్కడి దాకా ఉండాలి? చనిపోయే వరకు ఉండాలి. చనిపోయే వరకు ఉండాలి. ఇది ఎట్లాగైతే ఈ బంధం ముడిపడి ఉందో, దేవుని వాక్యం చేత మంట పుట్టించే విధంగా మంటతో ఉన్నటువంటి మనము కూడా చనిపోయే వరకు ఇది మండుతూనే ఉండాలి. మనం తిరిగి మరలా ఆయన రాజ్యంలోనికి, ఆ పరలోకంలోనికి, ఆ పరదేశంలోనికి వెళ్ళే వరకు ఇది మండుతూనే ఉండాలి. నేను ఓర్చుకుంటున్నాను, సహించుకుంటున్నాను, తట్టుకోలేకపోతున్నాను, చెప్పకూడదనుకుంటున్నాను కానీ ఏం చేసేస్తున్నాను నేను? చెప్తూనే ఉన్నానంట. మంట తీవ్రత ఉన్నవాళ్ళు ఆగరు ఎక్కడ. అందుకే పౌలు గారు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో అయ్యో అని బాధపడిపోతా ఉంటాడు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. ఇది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటున్నాను కావాలని. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 18 వచ్చిన భాగం. 4:18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. చూసారా, మీరు చెప్పడానికి వీల్లేదు అన్నారు. పేతురు, యోహానులు అందరిని తీసుకొచ్చి మీరు చెప్పడానికి వీల్లేదు, మీరు మాట్లాడడానికి వీల్లేదు అంటే మరి వీళ్ళు దేనితో నింపబడ్డారు? దేవుని అగ్ని చేత నింపబడ్డారు కదా వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమంటారు చూడండి 19 వచనంలో, అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. మీరు ఏమైనా చేసుకోండి, మేము చెప్పకుండా ఉండలేము. ఎందుకు అంత తీవ్రత అంటే ఆ మంట లోపల ధగ 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 బగ బగ మండుతా ఉంది. ఆయన దహించు అగ్ని మనల్ని దహించి వేశాడు. ఆ పాత జీవితాన్ని కాల్చేశాడు. క్రొత్త జీవితంలోనికి నడిపించాడు. అది పరిశుద్ధమైనటువంటి జీవితం. ఈ పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి ఆయన నడిపించడం వల్ల ఆ అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉండాలి. పౌలు గారు కూడా ఆయన వాక్యం చెప్తూ ఉంటే కొన్ని చోట్లకు సువార్తకి వెళ్తూ ఉంటే చూడండి, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. అపొస్తలుల కార్యములు 17:16. పౌలు ఏథెనుసులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము, ఆ పట్టణం అంతా కూడా దేవునికి విరుద్ధంగా ఉంటే అతని ఆత్మ పరితాపం పట్టుకోలేకపోయిందంట. చూడంటే ఏమైపోతుంది లోపల? ఆ అగ్ని మండుతుందన్నమాట. మరి ఈ మంట తీవ్రత ఉందా? మరి ఇంత మండుతున్నటువంటి అగ్ని చేత పట్టబడినటువంటి వీళ్ళు ఆ అగ్నితో మంట పెట్టబడి ఎలాగ స్తుతించాలో, ఎలాగ ప్రకటించాలో, ఎలాగ దేవుణ్ణి ఘనపరచాలో, ఎలాగ ఆరాధించాలో అని వాళ్ళ హృదయం తహతహలాడిపోతా ఉంటే మరి మనము కూడా ఆ విధంగా మండుతా ఉండాలి. మనం కూడా ఆ విధంగా మండుతూ ఉండాలి. ఈ మంట తీవ్రత మన లోపలుంటే అసలు దేవుని యొక్క అగ్ని మనల్ని ఏం చేస్తుంది? శుద్ధీకరణ చేస్తుంది. అంటే మనం ఏమైపోతున్నాం? పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి అది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 వచ్చిన భాగాన్ని కూడా చూడండి. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అన్నాడు చూడండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఆ శక్తిగల వాక్యము దేవుడు అగ్ని అయితే ఆ అగ్ని మన లోపల పెడితే ఆ లోపల పెట్టినటువంటి అగ్ని చేత మనం చదువుకుని ఇందాక ఎబ్రీ పత్రిక 12:29 వచనంలో ఆయన అన్నాడు అక్కడ, దేవుని కొరకు ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. ప్రీతికరమైన సేవ అంటే
ఆయనను ఆరాధించుటలో ఆయన దహించు అగ్ని అయితే మనము కాల్చివేయబడ్డాము. కాల్చివేయబడినటువంటి మనం రూపాన్ని మార్చుకున్నాం ఇప్పుడు. ఆ పాత రూపం పోయింది. ప్రాచీన స్వభావం పోయింది. ఇప్పుడు నూతన స్వభావం, నవీన స్వభావం మన లోపలికి వచ్చింది. కాల్చివేయబడినటువంటి మనము నూతన జీవితంతో సంపాదించినటువంటి మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుణ్ణి మహిమపరచాలి. అదే ఆయన ప్రేమ. అదే సిలువలో త్యాగం చేసి, సిలువలో రక్తాన్ని చిందించి, ఆ అగ్ని మనను కాల్చివేయబడింది. దీన్నెప్పుడు కూడా చిన్నగా చూడొద్దు. వాక్యాన్ని ఎప్పుడు కూడా చిన్నగా చూడొద్దు. అది దేవుని అగ్ని. ఈ అగ్ని చేత మనం దహించబడితే ఎప్పుడు ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటాం. ఎప్పుడు ఆయన్ని మహిమపరుస్తూనే ఉంటాం. మరి ఈ అగ్ని నీలో పనిచేస్తుందా? నాలో అగ్ని పనిచేస్తుంది అనంటే దానికి సాదృశ్యంగా నువ్వెలా కనబడాలి? నువ్వెలా ఉండాలి? నీ రూపం ఎలా ఉండాలి? నీ మాటలెలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మరి నువ్వేం జేస్తున్నావు? ఇది మనం ప్రశ్నించుకోవాలి. దేవా, నన్ను దహించి వేశావు. నన్ను శుద్ధీకరించావు. అగ్ని జ్వాలలలో నువ్వు ప్రత్యక్షమయ్యే దేవుడవు. ఎంత గొప్ప దేవుడవు నాయనా! కనుక ఈ అగ్ని ఎక్కడుంటే అక్కడ సెపరేట్ అవుతాం మనం. ఎందుకంటే లోకానికి, ఈ దేవునికి పడదు గనక. రండి